Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So Drona series lo bhaganga manam last class lo electromagnetic induction chapter start cheyadam jarigindi avuna. So chala easy chapter and chinna chapter kuda. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఒక 2 లెక్చర్స్లో మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్ కంప్లీట్ అయింది. సో ఈ లెక్చర్తో మీకు ఈఎంఐ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో మనం ఏవైతే చాప్టర్స్ కంప్లీట్ చేసామో కంపల్సరీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి ఆ చాప్టర్కి సంబంధించి. సో ఇక మనకు టైం అయితే దగ్గరికి వస్తూనే ఉంది. ఎంసెట్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా 1 మంతే ఉంది. ఓకేనా? సో ఈ 1 మంత్నైనా కొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు కంపల్సరీ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే? సో ఇక రాదు, నాకు ఈ క్వశ్చన్స్ అర్థం కావట్లేదు, అదంతా కూడా పక్కన పెట్టేసేయండి. సో మీ పని ఏంటి, మీరు ప్రిపేర్ అవ్వాలి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. సో ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్లో కూడా చేయగలుగుతారు. కొన్ని మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే? మాక్ టెస్ట్లకి ఏ సైట్లు ఫాలో అవ్వాలన్నది సో ఐ విల్ టెల్ యూ. ఓకే? సో దాంట్లో ఒక సపరేట్ స్ట్రాటజీ వీడియో చేస్తాను. సో దేర్ యూ కెన్ ఫాలో. సో చలో గైస్, లెట్స్ గో ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ద లెక్చర్ నెంబర్ 2 ఫర్ టుడేస్ సెషన్, April 10th. సో ఈరోజు మన టార్గెట్స్ వచ్చేసరికి సో మోషనల్ ఈఎంఎఫ్. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసి కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్గా ఇచ్చా. ఆ హోంవర్క్ క్వశ్చన్స్ని మళ్ళీ నేను ఇక్కడ చేస్తాను. ఓకే? అండ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్ అండ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడతో మనకి చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఎడీ కరెంట్ ఉంటుంది. సో దిస్ ఎడీ కరెంట్ ఈజ్ అ థియరీ టాపిక్. ఆల్రెడీ మీరు ఐపీకి నేర్చుకున్నారు. సో జస్ట్ ద బేసిక్ థియరీ కాన్సెప్ట్స్ ఒక్కసారి మీరు అది చూసుకోండి. ఓకేనా? స్లైడ్స్లో మెన్షన్ చేసి మీకు అది హోంవర్క్ ఇస్తాను. ఓకే? సో చలో, సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం, ఏదైనా ఒక కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ చేస్తే, లెట్స్ సే దిస్ కండక్టర్ ఈజ్ ఆఫ్ లెంత్ ఎల్. సో ఇది ఇలా వి వెలాసిటీతో మూవ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ ద ప్లేన్ ఉంది. సో కండక్టర్ లెంత్ ఏమో ఇలా వై యాక్సిస్లో ఉంది. సో కండక్టర్ ఏమో ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ద వి ఈజ్ పర్పెండిక్యులర్ టు బి విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సో ద లెంత్, అంటే ద లెంత్ ఆఫ్ ద కండక్టర్, వెలాసిటీ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దే ఆల్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకేనా? సో ఈ పర్టికులర్ కేసులో సో ద ఈఎంఎఫ్ ఫార్ములా దట్ వీ లెర్న్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ BVL. అవునా? ఇఫ్ V ఈజ్ పర్పెండిక్యులర్ టు B ఈజ్ పర్పెండిక్యులర్ టు L, సో దెన్ ద BVL ఈజ్ అ ఫార్ములా. సో ఈ ఈఎంఎఫ్, ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ డైరెక్షన్ ఫైండ్ చేయాలంటే ఏం చేస్తాం, రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేయండి. ఓకేనా? సో ప్లేస్ ద 4 fingers ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కండక్టర్. సో దెన్ ద పామ్ విల్ గివ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకేనా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఫైండ్ చేయాలంటే రైట్ హ్యాండ్ పామ్ రూల్. ఓకే? మళ్ళీ ఒకసారి చూడండి. సో థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ కండక్టర్. సో 4 fingers in the magnetic field direction. So then palm will give the direction of the induced magnetic field or induced EMF, induced EMF or induced current. Clear? Understood? So basically ఈ ఫార్ములా వచ్చేసరికి యాక్చువల్గా సో ఇన్ వెక్టార్ ఫార్మ్లో మీరు రాస్తే సో ఎల్ డాట్ వి క్రాస్ బి. అవునా? సో ఈ ఫార్ములాలో ఎప్పుడైతే ఈ 3 పర్పెండిక్యులర్గా ఉంటాయో విబిఎల్, ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ ద ఫార్ములా విల్ బి బీవీఎల్. సో దీంట్లో ఏ 2 పారామీటర్స్ ఒకదానికొకటి ప్యారలల్ ఉన్నా కూడా ఈ 0 అవుతుంది. సో లెట్స్ సే ఎల్ ఈజ్ ప్యారలల్ టు వి ఆర్ బి ఈజ్ ప్యారలల్ టు వి ఆర్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు బి. సో ఈ అన్ని కేసెస్లో సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విల్ బీ 0. ఓకేనా? ఇదైనా ఈఎంఎఫే, స్మాల్ ఈ అయినా రాసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకు నీట్లో, ఎంసెట్లో ఎక్కువ అడుగుతున్నారు. ఓకే? చలో, సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో టు ఫైండ్ ద డైరెక్షన్ రైట్ హ్యాండ్ పామ్ రూల్ అయినా యూస్ చేయండి, లేదంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అయినా యూస్ చేయండి, మీ ఇష్టం. దట్స్ అప్ టు యూ. సో నేనైతే ఇది ఈజీగా ఉంటుంది, ఇది రికమెండ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి, సో థంబ్ని, సో ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కండక్టర్, in the direction of motion of the conductor, in the direction of motion of the conductor. So and then
4 fingers so in the direction of magnetic field, in the direction of magnetic field. So then the palm will give the direction of induced EMF or induced current. So the palm is the result anamata. So palm direction etuvaipu unte atuvaipu, so the direction of the induced EMF. Okay na? Clear guys? ikkada varaku okay na? Just simple concepts అర్థం చేసుకోండి సరిపోతుంది. ఓకే, సో మీకు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేస్తాను, సో ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్. సో ఇక్కడ ఇది ఒక కండక్టర్, ఫైండ్ ద కరెంట్ ఇన్ ద 5 ohm రెసిస్టర్. సో ఇది ఒక కండక్టర్, సో దీన్ని ఏం చేస్తున్నారు, మూవ్ చేస్తున్నారు. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంది. ఓకేనా, కండక్టర్ ఏమో రైట్ సైడ్ అంటే ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుంది, అండ్ దీని లెంత్ వెక్టార్ ఏమో ఇలా వైలో ఉంది. ఓకేనా, సో ఈ పర్టికులర్ కేసులో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయడానికి ద ఫార్ములా, సో దే ఆర్ ఆస్కింగ్ ద ఇండ్యూస్డ్ కరెంట్, ఫైండ్ ద కరెంట్. ఫస్ట్ ఈఎంఎఫ్ ఫైండ్ చేద్దాం. సో ఈఎంఎఫ్ వచ్చిన తర్వాత వీ కెన్ ఫైండ్ ద కరెంట్. సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇక్కడ, సో ద బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇదమ్మా, సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఇది ఇలా మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఇది కండక్టర్ లెంత్. సో వై యాక్సిస్లో ఉంది, మోషన్ ఏమో ఎక్స్ యాక్సిస్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ యాక్సిస్లో ఉంది. కాబట్టి మూడు పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఒకదానికి ఒకటి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా బీవీఎల్ ఫార్ములా అప్లై చేయండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చారు ఎంతమ్మా, 0.4. సో వెలాసిటీ ఇచ్చారు, సో 5 ఇంటూ లెంత్ ఇచ్చారు, సో 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. నేను దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేశాను. ఓకేనా, సో 25, దిస్ ఈజ్ 4 times, so this is 0.1, so which is 0.5 volts is a magnetic field, sorry, induced EMF. బట్ మనకు కావాల్సింది ఏంటి, సో ద కరెంట్ కావాలి. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ఫైండ్ చేస్తాం మనం, సో ద ఇండ్యూస్డ్ EMF అపాన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ కండక్టర్. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ కండక్టర్, 0.5 by the EMF is, sorry, resistance is 5, so which is 0.1, so which is 0.1 ampere. So 0.1, so 1 CDని మీరు డైరెక్ట్ ఎలిమినేట్ చేయవచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 0.1 ఆప్షన్ ఏలో ఉంది, 0.1 ఆప్షన్ బిలో కూడా ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో డైరెక్షన్ ఫైండ్ చేయడానికి ఏది యూజ్ చేయాలి, డైరెక్షన్ ఫైండ్ చేయడానికి ఏ రూల్ యూజ్ చేయాలి మనం. ఓకే, సో రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఏం చేయాలి, థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ రైట్ సైడ్. సో అండ్ 4 fingers in the direction of magnetic field, 4 fingers in the direction of magnetic field, thumb right side. So where palm is showing, palm upward చూపిస్తుంది కదా, అంటే సో పామ్ ఎటువైపు ఉంటే అటువైపు ద హయ్యర్ పొటెన్షియల్ అనమాట. సో అప్ సైడ్ కాబట్టి, సో అప్ లైక్ దిస్, సో దిస్ ఈజ్ అ డైరెక్షన్. అర్థమవుతుందా, పామ్ ఇక్కడ మనకి అప్ సైడ్ చూపిస్తుంది కాబట్టి పామ్ ఎటువైపు ఉంటే అటువైపు హయ్యర్ పొటెన్షియల్ తీసుకోండి. సో పామ్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ EMF, విచ్ మీన్స్ ద హయ్యర్ పొటెన్షియల్, డైరెక్షన్ ఆఫ్ ద హయ్యర్ పొటెన్షియల్, బెటర్ రైట్. సో ఇట్స్ అ డైరెక్షన్ ఆఫ్ ది హయ్యర్ పొటెన్షియల్. ఓకే, సో ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్ ఎటువైపు పైకి. సో కాబట్టి సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని మీరు కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడ కండక్టర్ ఉంది, సో ఇలా, సో ఇది మైనస్, ఇది ప్లస్. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి, R2S S2R. సో కరెంట్ ఇటువైపు వెళ్తుంది, ద ఇండ్యూస్డ్ కరెంట్. R పాయింట్ ఇక్కడ ఉంది, S పాయింట్ ఇక్కడ ఉంది. కరెంట్ ఎలా వెళ్తుంది, R నుంచి Sకి వెళ్తుంది. అవునా, కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది పాజిటివ్ టెర్మినల్ నుంచి. సో ఇలా వచ్చి ఇలా, అంటే R to S వెళ్తున్నట్టు. సో R నుంచి Sకి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియరా, అండర్స్టూడ్ గైస్ ఎవ్రీవన్? చలో, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో a straight line conductor of the length 0.4 meters is moved with a speed of 7 meter per second. So perpendicular to the magnetic field 0.9 Weber per meter square. So the induced EMF across the conductor. A straight conductor of length is moved with a speed 7 meter per second perpendicular to the magnetic field.
సో ఇక్కడ కూడా ద బీ ఈజ్ పర్పెండిక్యులర్ టు వి విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు BVL. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత 0.4 టెస్లా, సారీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత బి ప్లేస్లో 0.9 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది టెస్లా అని ఇవ్వచ్చు, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని ఇవ్వచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు అవునా. సో వెలాసిటీ ఎంత 7 ఇంటూ, సో లెంత్ ఎంత 0.4. సో జస్ట్ డూ ద క్యాల్కులేషన్. ఇది ఎంత వస్తుంది చూడండి. సో దిస్ ఈజ్ 0.36. సో ఇంటూ 7, 36 ఇంటూ 7 252. సో 252కి 2 zeros అంటే 2 పాయింట్స్ ఇటు ప్లేస్ చేస్తే 2.52 volts అంతేనా. సో 2.52 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే క్లియర్ గైస్. ఈజీ క్వశ్చన్ అగైన్, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా చూడండి. సో కొంచెం లాజిక్ క్వశ్చన్ ఇక్కడ. సి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ ఉంది, ఓకే. సో లెంత్ వెక్టార్ ఏమో రైట్ సైడ్ ఉంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు, సో ద లెంత్ వెక్టార్ ఇదైతే క్లియర్ కనిపిస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంది, లెంత్ వెక్టార్ ఏమో రైట్ సైడ్ ఉంది, ఎల్ ఇటువైపు ఉంది కదా. సో లెంత్ వెక్టార్ రైట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు ఇది వెలాసిటీ ఎటు కాకుండా వెళ్తుంది, 30 degreesతో వెళ్తుంది. సో నేను ఒక పని చేయవచ్చా, ఈ వెలాసిటీకి 2 కాంపోనెంట్స్ తీసుకుంటున్నా. ఇటువైపు v cos 30, సో ఇటువైపు v sin 30 తీసుకోవచ్చా. ఈ వెలాసిటీని 2 కాంపోనెంట్స్గా డ్రా చేస్తే, సో v cos 30 రైట్ సైడ్ అండ్ v sin 30 ఇటువైపు ఉంటుంది. సో ఇప్పుడు నౌ ఐ కెన్ రైట్, సో ద v పర్పెండిక్యులర్, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లెంత్ కదా. సో కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్స్ టు, నేనేం చేస్తున్నా అంటే b ఇంటూ v పర్పెండిక్యులర్ ఇంటూ లెంత్ రాసుకుంటున్నాను. ఓకే. సో b వాల్యూ మనకి ఇచ్చారా, b ఓన్లీ. సో v పర్పెండిక్యులర్ ప్లేస్లో లెట్ మీ రైట్ v sin 30. సో ద v పర్పెండిక్యులర్ హియర్ ఇట్ ఈస్ v sin 30. ఓకేనా. సో సింపుల్గా v sin 30 degrees ఇంటూ, సో ద లెంత్ l. డన్. సో sin 30 ఈజ్ 1/2. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, BVL by 2. సో ద EMF, ద ఇండ్యూస్డ్ EMF ఈజ్ BVL by 2. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ ఎవ్రీవన్, క్లియర్ విత్ దిస్. చలో. సో ఇది మీకు నిన్న కూడా చెప్పాను. సో మనకి ద ఈఎంఎఫ్ ఫార్ములా విచ్ ఈజ్ ఎల్ డాట్ వి క్రాస్ బి. సో ఎల్ అంటే, సో ద డిస్ప్లేస్మెంట్ లెంత్, ఇక్కడ ఎల్ తీసుకునేటప్పుడు హెచ్ కానీ ఎల్ కానీ తీసుకుంటాం. సో వేర్ హెచ్ ఆర్ ఎల్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ లెంత్ అనమాట. ఓకే. సో ఇప్పుడు దీని బేస్డ్ క్వశ్చన్స్ 1 or 2 చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏ కండక్టర్ ఏబిఓసిడి కండక్టర్, సో ఇర్రెగ్యులర్ షేప్ ఉంది, మూవ్స్ అలాంగ్ ఇట్స్ బైసెక్టార్ విత్ ఎ వెలాసిటీ 1 meter/second. సో ఇటువైపు మూవ్ చేస్తున్నాడు దీన్ని మొత్తాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. సో త్రూ ఏ పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1 Wb/m². సో వెలాసిటీ రైట్ సైడ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంది. ఓకేనా. ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి, సో ద వెలాసిటీ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫస్ట్ థింగ్. సో ఇఫ్ ఆల్ ద 4 sides are 1 meter, so this is 1 meter, so this is 1 meter and this is 1 meter and this is also 1 meter. Done. So now, so then the EMF induced between points A and D. So ఈ 2 points మధ్యలో A and D మధ్యలో induced EMF ఎంత. సార్ ఇప్పుడు కండక్టరు ఇంతకుముందు మనం లెంత్ తీసుకునేటప్పుడు ఇక్కడ డైరెక్ట్, సో ఇది L కాబట్టి L తీసుకున్నాం సార్. ఇక్కడ కూడా సో లెంత్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి లెంత్ తీసుకున్నాం. సో ఈ పర్టికులర్ కేసులో ఈ ఇర్రెగ్యులర్ షేప్ దాంట్లో మనం లెంత్ ఏం తీసుకోవాలి, ఏ 2 points మధ్యలో మనల్ని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫైండ్ చేయమన్నారు, ఏ అండ్ డి మధ్యలో కదా. సో ఇప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా, సో ఈ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్స్ మధ్యలో ద డిస్ప్లేస్మెంట్ లెంత్ దట్ యూ హ్యావ్ టు టేక్, ఇది డిస్ప్లేస్మెంట్ లెంత్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ లెంత్ని ఎలా ఫైండ్ చేయవచ్చు, సో ఇక్కడ ద సేమ్ లెంత్ కదా, సో ఇది సేమ్ లెంత్ కదా. సో ఇక్కడ 90 degrees అని ఇచ్చారు, ఇది 1 meter, ఇది 1 meter. సో ఇట్స్ లైక్ ఇలా అనమాట. సో ఇది 90 degrees, సో ఇది 1 meter, ఇది 1 meter. ఓకే. సో ఆబ్వియస్గా ఇది ఏమవుతుంది, సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1² + 1² విచ్ ఈస్ √2. అవునా. సో దిస్ ఈజ్ √2.
సో కాబట్టి ఇప్పుడు ఈ లెంత్ వెక్టార్ ఇలా ఉంది వై యాక్సిస్లో, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ యాక్సిస్లో ఉంది, వెలాసిటీ ఏమో ఎక్స్ యాక్సిస్లో ఉంది. సో ఐ కెన్ సే దట్ సో ద వి ఈజ్ పర్పెండిక్యులర్ టు బి ఈజ్ పర్పెండిక్యులర్ టు లెంత్, అవునా? సో ఇక్కడ దిస్ లెంత్ వాల్యూ ఈజ్ √2 meters. సో ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ఫైండ్ చేయండి. మనకు కావాల్సింది ఏంటి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కదా. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బీవీఎల్, 3 పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి. సో బి వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 1. వి వాల్యూ ఎంత ఇచ్చారు? 1. సో ఎల్ వాల్యూ ఎంత? √2. సో ద ఆన్సర్ ఈజ్ √2. సో √2 వాల్యూ ఈజ్ వాట్? 1.414 volts. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ గైస్? డనా? ఈజీ క్వశ్చన్, ఏం లేదు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ లెంత్ తీసుకోవాలి అంతే. ఎండ్ పాయింట్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఈ లెంత్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో నాకు ఇక్కడ ఇది 1 meter, ఇది 1 meter, ఇది 90 degrees అని తెలుసు కాబట్టి హైపోటెన్యూస్ √2 అవుతుంది. సో ద హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ద డిస్ప్లేస్మెంట్ లెంత్. ఓకేనా? చలో, ఫైండ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఈ పర్టికులర్ కేసులో సి హియర్ ఒక సెమీ సర్క్యులర్ కండక్టర్ని సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ చేస్తున్నారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ యాక్సిస్లో ఉంది, అండ్ వెలాసిటీ ఎలా ఉంది చూడండి, వై యాక్సిస్లో ఉంది. సో ఐ కెన్ క్లియర్లీ సీ దట్ సో వెలాసిటీ వెక్టార్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి వైలో ఒకటి జెడ్లో ఉంది. ఇది అయితే క్లియర్. సో ఇప్పుడు సార్ ఈ కండక్టర్ ఇది స్టార్ట్ పాయింట్ తీసుకోండి, ఇది ఎండ్ పాయింట్ తీసుకోండి. సో మనకి ఎప్పుడైనా కండక్టర్ ఒక డిఫరెంట్ షేప్లో ఎల్ కాకుండా సమ్ డిఫరెంట్ షేప్లో ఉందనుకోండి, సో ఎండ్ పాయింట్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ తీసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ విల్ బికమ్ ద లెంత్. సో దిస్ ఈజ్ ద లెంత్. సో ఇక్కడ లెంత్ అన్నది ఎక్స్ యాక్సిస్లో ఉంది, సో వెలాసిటీ వై యాక్సిస్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ యాక్సిస్లో ఉంది. సో పర్పెండిక్యులర్ టు లెంత్, 3 కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? బీవీఎల్. ఓకేనా? సో ఈ పర్టికులర్ కేసులో సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2r రాసుకోవచ్చా? ఇక్కడ నుంచి ఇక్కడికి ద టోటల్ లెంత్ వచ్చేసి సో 2r అవుతుందా? ఇది ఆర్, ఇది ఆర్. సో టోటల్ ఈజ్ 2r. సో బికాస్ దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ లెంత్ అనమాట. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ లెంత్. క్లియర్? సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు? బి ఇంటూ వి ఇంటూ సో లెంత్ ప్లేస్లో 2r. సో విచ్ బికమ్స్, సారీ గైస్, జస్ట్ ఎ మినిట్. సో 2bvr so is the correct answer. So this is 2bvr. So bvr, bv pi r, no. So 2bvr, option C is the correct answer. Done? Easy question malli. So next ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి. ఎప్పుడైనా క్వశ్చన్ కనిపించినప్పుడు యూ గైస్ హ్యావ్ టు పాస్ ద వీడియో. సో వీడియో పాస్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి ఒకసారి క్వశ్చన్ని. ఆల్రెడీ నేను ఒక 2-3 మోడల్ క్వశ్చన్స్ చెప్పాను. సో మీరు కనీసం ఎన్ని క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు కాన్సెప్ట్స్ డెవలప్ అవుతాయి అండ్ అంత బాగా మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ 1 month మీరు క్లాస్ 1 hour విన్నారంటే 2 hours ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఆ చాప్టర్కి సంబంధించి. సో అప్పుడే మీరు క్వశ్చన్స్ చేయగలుగుతారు ఫిజిక్స్లో. ఓకే, చలో గైస్. So a thin semicircular conducting ring PQR of radius r is falling with its plane vertical in horizontal magnetic field. So as shown in the figure. So the potential difference developed across the ring when it is speed is v. So question అర్థం చేసుకోండి. ఒక PQR semicircular conductor. So radius r falling with its plane vertical in horizontal magnetic field. ఇది ఎలా ఫాలో అవుతుంది? సో ఇలా వర్టికల్గా ఫాలో అవుతుంది. ఒక హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా హారిజాంటల్గా ప్లేన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక సెమీ సర్క్యులర్ కాయిల్ ఇలా పడుతుంది. ఓకేనా? అంటే బి ప్లేన్లో ఉంది, అది పడడమేమో ఇలా వెలాసిటీ ఇలా పడుతుంది. అంటే బి ఈజ్ పర్పెండిక్యులర్ టు వి. ఫస్ట్ థింగ్ బి ఈజ్ పర్పెండిక్యులర్ టు వి. ఇది ఓకే. సో ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ కాబట్టి మనం ఏం చేస్తాం? దీని యొక్క లెంత్ వెక్టార్ ఇటువైపు తీసుకుంటాం కదా. సో లెంత్ ఎలా ఉంది? ఎక్స్లో లెంత్ ఎలా ఉంది? ఇలా ఎక్స్లో ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేన్లో ఉంది. ఓకేనా?
సో అండ్ వెలాసిటీ ఇలా పర్పెండిక్యులర్గా ఉంది. సో BVL పర్పెండిక్యులర్. సో దట్ E ఈజ్ ఈక్వల్స్ టు BVL ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా డైరెక్ట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్డ్ వెన్ ఇట్ స్పీడ్ ఈజ్ V. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్డ్ కావాలి. సో BV ఇంటూ లెంత్ ప్లేస్లో షెల్ వి రైట్. సో దీని రేడియస్ ఏమని ఇచ్చారా, స్మాల్ ఆర్ రేడియస్ కాబట్టి. సో దిస్ టోటల్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ లెంత్ ఏమవుద్ది, సో ద డయామీటర్ కదా. సో L ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇట్స్ అ డయామీటర్, ద డిస్ప్లేస్మెంట్ లెంత్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2R. ఓకే, సో దేర్ ఫోర్ సో E ఈజ్ ఈక్వల్స్ టు 2BVR. E ఈజ్ ఈక్వల్స్ టు 2BVR. సో చూడండి, 0 కాదు, BV πr²/2 కాదు, సో πr/BV కాదు, సో 2BVR. సో అండ్ R ఈజ్ ఎట్ ద హయ్యర్ పొటెన్షియల్. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎలా ఫైండ్ చేస్తారు, యూజ్ ద రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, సో ఇంటూ, సో వెలాసిటీ ఎలా ఉంది, డౌన్, అవునా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో వెలాసిటీ వర్టికల్లీ డౌన్, ఇట్స్ ప్లేన్ వర్టికల్ ఫాలింగ్ విత్ ఇట్స్ ప్లేన్ వర్టికల్ డైరెక్షన్. సో అంటే వెలాసిటీ కిందికి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో పామ్ ఎటువైపు చూపిస్తుంది, R సైడ్ కదా. సో కాబట్టి సో R సైడ్ హయ్యర్ పొటెన్షియల్ ఉంటుంది, ఇటువైపు లోవర్ పొటెన్షియల్ ఉంటుంది. సో ప్లస్ మైనస్. డనా, క్లియర్ గైస్, అండర్స్టూడ్ ఎవ్రీవన్ దిస్ పార్ట్? చలో గుడ్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలాంటివి. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, మనకి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్ నీట్లో అడుగుతున్నారు, అందుకనేసి ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను. ఓకే, సో ఫైండ్ ద ఇండ్యూస్డ్ EMF. సో కండక్టర్ ఎలా ఉంది చూడండి, AOB ఈజ్ ద కండక్టర్, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో నాకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ ఉంది, ఫైన్. సో అండ్ వెలాసిటీ రైట్ సైడ్ ఉంది, చూడండి వెలాసిటీ రైట్ సైడ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంది. సో ఫస్ట్ ఏం చెప్పొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. ఇప్పుడు లెంత్ వెక్టార్ ఎలా తీసుకోవాలి, ఎండ్ పాయింట్స్ మధ్యలో లెంత్ వెక్టార్ తీసుకుంటాం. సో దిస్ విల్ బీ ద లెంత్ వెక్టార్, A నుంచి Bకి, దిస్ విల్ బీ ద లెంత్ వెక్టార్. సో ద లెంత్ వెక్టార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు వాట్ ఈజ్ ద లెంత్ వెక్టార్, ఈ యాంగిల్ టీటా అయితే, ఈ టోటల్ యాంగిల్ టీటా అయితే, ఈ యాంగిల్ని θ/2 రాసుకోవచ్చా. సో ఇది L, సో ఇది కూడా L, రైట్. సో ఈ యాంగిల్ కూడా θ/2 అవుతుంది కదా. సో దిస్ యాంగిల్ ఆల్సో విల్ బి θ/2. సో ఇప్పుడు ఇది θ/2, ఇది L. సో ఇక్కడ సైన్ ఫార్ములా అప్లై చేయండి, సైన్ θ/2 ఈజ్ ఈక్వల్స్ టు, లెట్స్ సే దీన్ని x అనుకుందాం. సో ద x అపాన్ ద హైపోటెన్యూస్ L. సో ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు L సైన్ θ/2 రాసుకోవచ్చా. అంటే ఈ లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత, L సైన్ θ/2, ఫైన్. సో ఆబ్వియస్ ఇది కూడా అంతే అవుతుంది కదా, ఇది θ/2, హైపోటెన్యూస్ L. సో ఇది ఎంత అవుతుంది, ఇది కూడా L సైన్ θ/2. సో అంటే ఇది L సైన్ θ/2, ఇది L సైన్ θ/2. సో ద టోటల్ లెంత్ ఈజ్, సో 2L సైన్ θ/2, లేదంటే స్టెప్ వైజ్గా రాసుకోండి. సో ఐ కెన్ రైట్ L సైన్ θ/2 ప్లస్ L సైన్ θ/2. సో విచ్ ఈస్ 2L సైన్ θ/2. ఇట్ ఈస్ 2L సైన్ θ/2. సో దేర్ ఫోర్, సో ఇప్పుడు మనకి EMF ఏమవుతుంది, సో వీ నో దట్ BVL. సో BV వాల్యూస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో B ఇచ్చారు, వెలాసిటీ V ఇచ్చారు. సో L ప్లేస్లో ఏం తీసుకోవాలి, 2L ఇంటూ సైన్ θ/2. సో దేర్ ఫోర్, సో 2BVL సైన్ θ/2. సో 2BLV సైన్ θ/2. ఓకేనా. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ గైస్, క్లియర్, చల్ గుడ్. సో ఈ క్వశ్చన్ ఒక్కసారి అర్థం చేసుకోండి. క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఏ రెక్టాంగులర్, ఏ స్క్వేర్ అండ్ ఏ సర్క్యులర్ అండ్ అండ్ ఎలిప్టికల్, 4 కాంపోనెంట్స్ ఇచ్చారు. రెక్టాంగులర్ లూప్ అంట, స్క్వేర్ లూప్ అంట, సర్క్యులర్ లూప్ అంట, ఎలిప్టికల్ లూప్ అంట. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, XY ప్లేన్లో ఉన్నాయి. ఓకే, సో ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్స్ టు VI క్యాప్. సో అంటే వెలాసిటీ Vతోనే X యాక్సిస్లో మూవ్ అవుతున్నాయి. ఓకే, సో ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ అలాంగ్ ద నెగిటివ్ Z డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్,
సో నెగిటివ్ జెడ్ డైరెక్షన్ అంటే ఇంటూ ద ప్లేన్ ఉంది ఇలా, ఓకేనా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇవి ఎలా మూవ్ అవుతున్నాయి? సో ఏమేంటి? ఫస్ట్ ఒక రెక్టాంగిల్ కాయిల్, ఒక స్క్వేర్ కాయిల్, అండ్ దెన్ సర్క్యులర్ కాయిల్, అండ్ దెన్ సో ద ఎలిప్టికల్ కాయిల్. సో ఇవన్నీ కూడా ఎటువైపు మూవ్ అవుతున్నాయి? దే ఆర్ మూవింగ్ వి సైడ్, అంటే ఐ డైరెక్షన్, అంటే ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ ఉంది, అండ్ వెలాసిటీ ఏమో ఎక్స్ యాక్సిస్లో ఉంది. సో ఇప్పుడు వీటి లెంత్ వెక్టార్స్ ఏమవుతాయి? సో ద లెంత్ వెక్టార్ ఇలా వై యాక్సిస్లో తీసుకుంటే, సో దే ఆర్ ఆస్కింగ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డ్యూరింగ్ ద పాసేజ్ ఆఫ్ దీస్ లూప్స్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ రీజియన్ విల్ నాట్ రిమైన్ కాన్స్టెంట్ ఫర్. సో ఇప్పుడు వీటిని అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ తీసుకెళ్తే, బయటికి ఫీల్డ్ బయటకు తీసుకెళ్తే, సో దేంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాన్స్టెంట్ ఉండదు. సో సి, మనకి రెక్టాంగిల్కి డిస్ప్లేస్మెంట్ లెంత్ కాన్స్టెంట్ కదా, అండ్ స్క్వేర్కి డిస్ప్లేస్మెంట్ లెంత్ కాన్స్టెంట్. సో బట్ ఫర్ ఎలిప్స్ అండ్ circular loop, so the displacement length is not constant for the circular loop and for the ellipse. So the displacement length is not constant. So the displacement length is not constant. సో డిస్ప్లేస్మెంట్ లెంత్ కాన్స్టెంట్ లేదు కాబట్టి, సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా కాన్స్టెంట్ ఉండదు, ఎందుకంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీవీఎల్ కదా, బీ కాన్స్టెంట్, వి కాన్స్టెంట్. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్కి అండ్ స్క్వేర్కి ఎల్ కూడా కాన్స్టెంట్ కాబట్టి ఈ కాన్స్టెంట్ ఉంటుంది. బట్ ఈ రెండింటికి మాత్రం ఎల్ కాన్స్టెంట్ ఉండదు, డిస్ప్లేస్మెంట్ లెంత్ చేంజ్ అవుతుంది సర్క్యులర్ లూప్కి, ఎలిప్స్ లూప్కి. కాబట్టి సో ఓన్లీ ఇన్ ద ellipse and the circular loop the induced EMF will not remain constant. So circular and ellipse loops. So no. So option A is the correct one. అర్థమైందా కాన్సెప్ట్ అందరికీ? చాలా. సో ఇది ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా, దీన్ని క్వశ్చన్గా తీసుకుంటున్నాను. సో దీని ద్వారా మీకు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ కండక్టింగ్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ రెసిస్టెన్స్ ఆర్, ఇది ఒక కండక్టింగ్ రాడ్. సో ఆఫ్ లెంత్ ఎల్ అండ్ రెసిస్టెన్స్ ఆర్, దీనికి రెసిస్టెన్స్ ఉంది. సో స్లైడ్స్ ఎట్ వెలాసిటీ వి ఆన్ ఏ 2 parallel rails. సో ఇది ప్యారలల్ రైల్స్ అనమాట. దీని మీద ఈ కండక్టర్ని అటువైపు ఇటువైపు మూవ్ చేస్తున్నారు, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద రైల్స్, రైట్. సో రెసిస్టెన్స్ ఆర్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద 2 ends ఆఫ్ ద రైల్. సి, సో ఈ స్మాల్ ఆర్ ఏమో ఇంటర్నల్ రెసిస్టెన్స్, కండక్టర్కి దేర్ ఈజ్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఓకే. సో వేరాస్ ద క్యాపిటల్ ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్. ఏ రెసిస్టర్ అంటే లోడ్ అనమాట ఇది. సో బిట్వీన్ ద 2 ends ఆఫ్ ద రైల్. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద రాడ్. సో ద ఫస్ట్ క్వశ్చన్, సో లెట్స్ డూ ద ఫస్ట్ వన్. సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, so you know that the induced EMF E is equals to simply BVL, అవునా. సో ఇక్కడ B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీనే ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. సో అది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? V వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో లెంత్ ఎంత? సో E ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్గా BVLఏ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ డన్, ఇండ్యూస్డ్ EMF ఫైండ్ చేసేసాం. సో ఇక్కడ లెంత్ వెక్టార్ వైలో ఉంది, సో వెలాసిటీ ఎక్స్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్లో ఉంది. సో మూడు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో కావాలంటే ఆ పాయింట్ రాసుకోండి ఇక్కడ. సో ద బి ఈజ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ అండ్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ వెక్టార్. సో కాబట్టి ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ విల్ బీ ఈక్వల్స్ టు బీవీఎల్. ఫస్ట్ క్వశ్చన్ డన్, ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ద సెకండ్ వన్. సో ఏమడిగారు? ఫైండ్ ద కరెంట్ ఇన్ ద రెసిస్టెన్స్ ఆర్, అంటే ఈ అవుటర్ అంటే లోడ్ రెసిస్టెన్స్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది ఫస్ట్? సో లెట్స్ రైట్. సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు, వి నో దట్ ఈ బై ద రెసిస్టెన్స్ ఆర్. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్తో పాటు కండక్టర్కి దెర్ ఈజ్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కదా. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది ఎప్పుడైనా లోడ్ రెసిస్టర్కి సిరీస్లో ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నాం. కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్ ప్లస్ ఆర్. సో వాట్ ఈజ్ ఈ?
E is BVL upon R plus R. సో సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. కరెంట్ ఫస్ట్ E వచ్చింది, దాని తర్వాత కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు BVL upon the total resistance which is R plus R. So this is a total current. Right. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు చూడండి. థర్డ్ క్వశ్చన్లో ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద రాడ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ V. సో ఫోర్స్ రిక్వైర్డ్, ఫోర్స్ కావాలి, ఫోర్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ దీని యొక్క కండక్టర్ది డయాగ్రామ్ డ్రా చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది ఇంటూ అండ్ రైట్ సైడ్ హియర్ రైట్ సైడ్ దీని మూమెంట్ ఉంది. సో అంటే మోషన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద హయ్యర్ పొటెన్షియల్ ఈజ్ అప్పర్ సైడ్. సో అంటే దీని ఈక్వాలెంట్ సర్క్యూట్ ఇలా వస్తుంది. అప్ సైడ్ ఏమో హయ్యర్ పొటెన్షియల్, లోవర్ సైడ్ సో నెగిటివ్ పొటెన్షియల్ అండ్ ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి సమ్ కరెంట్ I వస్తుంది, అవునా, ఇక్కడ కరెంట్ I. సో ఇక్కడ కరెంట్ I ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఈక్వాలెంట్ సర్క్యూట్. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఫోర్స్ అడుగుతున్నారు, ఫోర్స్ టు మూవ్ ద రాడ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఇప్పుడు ఈ రాడ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో దట్ ఫోర్స్ ఫార్ములా వీ లెర్న్ట్ ఇట్ యాజ్ సో బిల్ సైన్ టీటా. సో ఇక్కడ టీటా అన్నది సో ఇట్స్ బిట్వీన్ I అండ్ L, అవునా. సో విచ్ ఈస్ 90 degrees. సో I ఒక డైరెక్షన్లో ఉంది అండ్ L ఒక డైరెక్షన్లో ఉంది, అవునా. సో కరెంట్ L, సో డిఫరెంట్ డైరెక్షన్ అంటే 90 degreesలో ఉన్నాయి కాబట్టి సో వీ కెన్ డైరెక్ట్లీ రైట్ బిల్. సో ఇక్కడ B ఇంటూ, సో కరెంట్ ప్లేస్లో ఏం రాస్తారు, ద కరెంట్ ఈస్ BVL అపాన్ సో ద R ప్లస్ R, ఇది కరెంట్. సో ఇంటూ సో ఇదేంటి, ఇది దిస్ ఈజ్ ద కరెంట్ రైట్, BVL అపాన్ R ప్లస్ R. సో B ఇంటూ I ఇంటూ సో VL. కాన్సెప్ట్ అర్థమైందా. సో B ఇంటూ I ప్లేస్లో సో I wrote this on BVL by R plus R. సో ఇంటూ సో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ లెఫ్ట్ ఈస్ L. అంతేనా, Bకి B, I ప్లేస్లో ఇది రాసాం BVL by R plus R ఇంటూ L ప్లేస్లో L. సో నౌ సో ద ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు సో ద B స్క్వేర్ ఇంటూ V ఇంటూ L స్క్వేర్ by R plus R. So this must be the force required to move the rod with some constant velocity V. ఓకేనా, ఒక్కొక్క రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. సో థర్డ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఫోర్త్ దానికి రండి. సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ పవర్ ఇన్పుట్, మెకానికల్ పవర్ అప్లైడ్ బై ద ఫోర్స్. సో వాట్ ఈస్ ద పవర్ ఇన్పుట్. సో ద ఫస్ట్ పవర్ ఇన్పుట్ అంటే మనం ఎంత మెకానికల్ పవర్ ఇచ్చాం. సో ద పవర్ ఫార్ములా ఈజ్ వాట్, సో dW by dt. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సో d by dt ఆఫ్ వర్క్ ప్లేస్లో సో ఫోర్స్ ఇంటూ ద డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చా, ఫోర్స్ ఇంటూ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, సో దెన్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ డైరెక్షన్, మనం ఫోర్స్ ఇటువైపు అప్లై చేస్తున్నాం, డిస్ప్లేస్మెంట్ కూడా ఇటువైపు ఉంది కాబట్టి సో cos 0 తీసుకోవచ్చు. సో ఫోర్స్ కాన్స్టెంట్ ఇంటూ the dx by dt. So dx by dt is velocity. So the power input, the mechanical power input, ఇవన్నీ కూడా మీరు 11th క్లాస్లో నేర్చుకొని వచ్చారు ఈ పార్ట్, అవునా. వర్క్ ఎనర్జీ పవర్ ఆల్రెడీ వివేక్ సార్ చెప్పారు మీకు. సో పవర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ V. సో నౌ సో వాట్ ఈస్ ద ఫోర్స్ దట్ వీ గాట్, ఫోర్స్ ఈజ్ B స్క్వేర్ VL స్క్వేర్ అపాన్ so R plus R, this is the force, okay na. So into, so what is the velocity, velocity is V. So ఇప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది, B స్క్వేర్ ఇక్కడ V ఇంటూ V న్యూమరేటర్లో, సో V స్క్వేర్ L స్క్వేర్ అపాన్ R ప్లస్ R. సో దిస్ ఈజ్ అ పవర్ ఇన్పుట్, ద మెకానికల్ పవర్ ఇన్పుట్, సో టు మూవ్ ద కండక్టర్ అక్రాస్ ద ప్యారలల్ రేస్, ఓకేనా. సో ఇది పవర్ ఇన్పుట్ అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు, ద పవర్ అవుట్పుట్ ఇన్ బోత్ ద రెసిస్టర్స్. సో పవర్, వాట్ ఈస్ ద పవర్ డిసిపేటెడ్ అక్రాస్ ద రెసిస్టర్స్. సో ద ఫిఫ్త్ క్వశ్చన్ దట్ ఈస్ సో ద పవర్ అవుట్పుట్ ఆర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద పవర్ డిసిపేటెడ్ అక్రాస్ ద రెసిస్టర్. చూడండి క్వశ్చన్ ఏం అడిగారు. సో ద పవర్ అవుట్పుట్ ఇన్ బోత్ ద రెసిస్టర్, దట్ మీన్స్ పవర్ డిసిపేటెడ్, అంతేనా. సో ద పవర్
dissipated, power output is nothing but power dissipated across the both the resistors. So power dissipated formula is what? I square into R, P is equals to I square into R. So naku current ento telusu. What is the current? So what is the current? BVL by R plus R. So BVL by R plus R is the current whole square, current whole square. So this is R total, లేదంటే R net అని రాసుకోండి. సో ద నెట్ రెసిస్టెన్స్ ఇది, క్యాపిటల్ R is the net resistance. సో ఇక్కడ నెట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి సో లోడ్ రెసిస్టెన్స్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది? సో B స్క్వేర్ V స్క్వేర్ L స్క్వేర్ బై R ప్లస్ R హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇంటూ R ప్లస్ R. సో దిస్ బికమ్స్ R plus R gets cancelled. So therefore the power output is equals to, so B square V square L square upon, so R plus R. So B square V square L square upon R plus R. So this is a formula. So ఇక్కడ ఒక్కొక్క రిజల్ట్ చూడండి. ఫస్ట్ ఒక కండక్టర్ని, సో దెర్ ఈజ్ సమ్ కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్, సో దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది అండ్ దాన్ని ఒక లోడ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ టూ ప్యారలల్ రేల్స్ మధ్యలో సో ఈ కండక్టర్ని మూవ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, సో దాంట్లో ఆబ్వియస్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అవునా? సో దీన్ని ఇలా మూవ్ చేసినప్పుడు దానికి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతాయి, ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఓకేనా? సో ఎంత కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, సో అది అలా కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవ్వాలంటే ఎంత ఫోర్స్ మనం అప్లై చేయాలి అండ్ ఎంత మెకానికల్ పవర్ మనం ఇవ్వాలి, పవర్ ఇన్పుట్ దట్ వీ షుడ్ గివ్ టు మూవ్ ఇట్ విత్ ద కాన్స్టెంట్ వెలాసిటీ. అండ్ దెన్ సో మూవ్ చేయడం వల్ల దాంట్లో ఎంత పవర్ డెవలప్ అవుతుంది, సో ద పవర్ అవుట్పుట్ ఆర్ ద పవర్ డిసిపేటెడ్ అక్రాస్ ద రెసిస్టర్స్. క్లియరా? సో డిఫరెంట్ ఫార్ములాస్ అనమాట. ఓకే, సో ఇది మొత్తం కూడా కాన్సెప్ట్ అమ్మ ఇక్కడ ఇప్పుడు చెప్పింది ఇంతవరకు. డన్. చల్, సో మనకి ఈ స్లైడ్ వద్దు, తీసేద్దాం. ఈ క్వశ్చన్ మీరు చేస్తారా? సో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఏ మెటల్ రాడ్ మేక్స్ కాంటాక్ట్ అండ్ కంప్లీట్ ద సర్క్యూట్. సో దిస్ ఈజ్ అ మెటల్ రాడ్. సో ఇది ఒక రెసిస్టర్ ఇక్కడ ఉంది, ఇది కంప్లీట్ సర్క్యూట్ని కంప్లీట్ చేస్తుంది. సో నౌ ద సర్క్యూట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇచ్చారు 0.15 టెస్లా. So if the resistance is 3 ohm, so the external resistance ఇచ్చారు 3 ohm. So force needed to move the rod as indicated with a speed of 2 meter per second. So మీకు ఏం చెప్పాను? The force needed to move the rod. So the force needed is F is equals to BIL. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనకు I కావాలి, B తెలుసు, L తెలుసు, I తెలీదు. సో I కావాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ E ఫైండ్ చేయండి. వాట్ ఈజ్ E? E ఈజ్ ఈక్వల్స్ టు BVL, లేదంటే I ఈజ్ ఈక్వల్స్ టు, డైరెక్ట్ రాస్తే I ఈజ్ ఈక్వల్స్ టు E బై R. వాట్ ఈజ్ E? E ఈజ్ BVL అపాన్ ద రెసిస్టెన్స్ R. ఓకేనా? సో వాట్ ఈజ్ B హియర్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.15 మ్యాగ్నిట్యూడ్, వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్. సో లెంత్ ఇక్కడ ఎంత ఇచ్చారు? 50 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దాన్ని 50/100 రాసుకోండి, 50/100 డినామినేటర్లో రాసుకోండి ఇంటూ, సో ద రెసిస్టెన్స్ 3 ohm. సో ఇక్కడ కరెంట్ వచ్చేసింది మీకు. సో కరెంట్ వచ్చిన తర్వాత ఫోర్స్ ఫైండ్ చేయవచ్చా? ద ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ B ప్లేస్లో సో వాట్ ఈస్ ద B? 0.15 ఇంటూ, సో I ప్లేస్లో ఇది మొత్తం రాసుకోవాలి. సో మళ్ళీ 0.15 ఇంటూ 2 ఇంటూ 50 అపాన్, సో ద 100 ఇంటూ 3 ఇంటూ, సో లెంత్ L, సో మళ్ళీ L ప్లేస్లో ఏం రాసుకోవాలి? 50/100. సో దెన్ డూ ద క్యాల్కులేషన్. సో మీరు ఈ ఫోర్స్కి ఈ క్యాల్కులేషన్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సో లేదు అని అంటే, సార్ ఐ యూజ్ ద డైరెక్ట్ ఫార్ములా, ఐ రిమెంబర్ ద డైరెక్ట్ ఫార్ములా ఫోర్స్ మీన్స్, సో B స్క్వేర్ VL స్క్వేర్ బై R ప్లస్ R. సో ఇక్కడ R ఒకటే ఇచ్చారు కాబట్టి, సో ఓన్లీ ద లోడ్ రెసిస్టెన్స్ యూ కెన్ రైట్ 3. ఓకేనా? B స్క్వేర్ VL స్క్వేర్ బై R. డన్ గైస్? క్లియర్ ఎవ్రీవన్? చలో నెక్స్ట్. ఇది అయిపోయింది. సో వీ డోంట్ నీడ్ అనదర్ స్లైడ్. సో ఈ క్యాల్కులేషన్ మీరు హోంవర్క్గా తీసుకోండి ఇక.
So consider this as a homework, simply the calculation part. Done? Chalo. సో అదే మనం ఒక రాడ్ని క్యాలిక్యులేట్ ద ఈఎంఎఫ్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద రాడ్. సో ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద రాడ్. సో ఈ రాడ్ని మనం ఇంతకుముందేమో లీనియర్గా మూవ్ చేసాం, అవునా? సో ఇది ఒక రాడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. సో ఇలా లీనియర్గా మూవ్ చేస్తే దాంట్లో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, ఇండ్యూస్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే రొటేట్ చేస్తున్నాం, రొటేట్ చేసినా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేంజ్ అవుతాయి కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఫ్లక్స్ అన్నది దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాను. So the flux is equals to the flux it depends on the magnetic field, flux it depends on the area, flux it depends on the theta, BA cos theta kada. So magnetic field constant uncha, so area of this one constant. So ikkada theta change chestunnanu, theta change chesthe dani yokka magnetic field ante number of filaments entering the coil will change or the conductor will change kada. సో ఇక్కడ దీన్ని ఇలా రొటేట్ చేయడం వల్ల దీంట్లో ఒక ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. సో అది ఎంత అని అడుగుతున్నారు. సో లెట్స్ సీ ఫస్ట్. సో మనం రొటేట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మనకు బేసిక్గా ఫార్ములా ఈజ్ వాట్, ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీవీఎల్. కొంచెం జాగ్రత్త వినండి ఇక్కడ. సో రొటేట్ చేసినప్పుడు సో దాని సెంటర్ ఆఫ్ మాస్ యొక్క రొటేషన్ తీసుకోవాలి, ఓకేనా? సో క్లాస్ 11th కాన్సెప్ట్ ఇక్కడ ఒకటి వస్తుంది. సో ది సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వెలాసిటీతో రొటేట్ అవుతుంది. సో దిస్ V ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, ఓకే? సో మనకి వెలాసిటీ ఫార్ములా వీ నో దట్ V ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా, లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ V ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. సో కాబట్టి ఇక్కడ దిస్ మూవ్స్ విత్ ఏ వెలాసిటీ V. సో రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, సో టోటల్ లెంత్ L అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి L/2 కదా. సో కాబట్టి ఇట్ రొటేట్స్ విత్ లెంత్ L/2 ఆర్ ప్లేస్లో ఇంటూ ఒమేగా, L/2 ఇంటూ ఒమేగా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే E ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మస్ట్ బి ద V పర్పెండిక్యులర్ అనమాట వీఆర్ టాకింగ్ అబౌట్. సో ద పర్పెండిక్యులర్ వెలాసిటీ. సో ద V పర్పెండిక్యులర్ హియర్ ఇట్ ఈస్ B ఇంటూ V పర్పెండిక్యులర్ ఈజ్ వాట్, L/2 ఒమేగా ఇంటూ సో L, రైట్? సో ద E ఈజ్ ఈక్వల్స్ టు సో B ఒమేగా L స్క్వేర్ అపాన్ 2. సో B ఒమేగా L స్క్వేర్ అపాన్ 2, ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ సో ఒమేగా లైక్ దిస్, అంటే ఇంత ఒమేగాతో రొటేట్ అవుతుంది. సో దెన్ లెంత్ మీకు తెలుసు. సో B ఒమేగా L స్క్వేర్ బై 2. సో దిస్ ఈజ్ అ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ across the ends of the conductor, okay? So let this be point O and let this be point A. So the VO minus VA, it is B omega L square upon 2. That's it, okay? Done? Chalo. See, V anna E anna induced EMF. EMF induced EMF is either E తో డినోట్ చేస్తాం లేదంటే సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం కదా. సో దట్ ఈస్ VO మైనస్ VA. సో అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, జాగ్రత్త చూడండి. AB ఈజ్ అ కండక్టింగ్ రాడ్ ఆఫ్ లెంత్ L. సో ఇది AB, దీని యొక్క లెంత్ L. సో C ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. C అన్నది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అంట. సో నో ఫైండ్ VB మైనస్ VC. సో మనకి డైరెక్ట్గా యాక్చువల్గా VA మైనస్ VB అడిగితే తెలుసు. సో ఫస్ట్ థింగ్, సో VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు సో B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో B ఇంటూ ఎంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది L ఒమేగా ఇంటూ L స్క్వేర్ బై 2. సో డైరెక్ట్ ఫార్ములా B ఒమేగా L స్క్వేర్ బై 2. సో ఇదేంటి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ VA మైనస్ VB. బట్ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, VB మైనస్ VC కావాలి, VB మైనస్ VC కావాలి, ఓకే? సో నేనేం చేస్తున్నానంటే లెట్స్ రైట్ సో ద VA మైనస్ VC ఇక్కడి నుంచి ఇక్కడికి VA మైనస్ VB ఫైండ్ చేయండి. ఎలా ఫైండ్ చేస్తాం, సో B ఇంటూ సో యాంగులర్ వెలాసిటీ ఒమేగానే. సో ఇక్కడ L ప్లేస్లో L/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఈ పర్టికులర్ కేసులో ద లెంత్ విల్ బికమ్ L/2 అపాన్ 2, ఇది హోల్ స్క్వేర్, రైట్? B ఒమేగా L స్క్వేర్ బై 2 యాక్చువల్గా. సో AC పాయింట్స్కి తీసుకున్నప్పుడు లెంత్ ఏమవుతుంది, L/2 అవుతుంది. సో కాబట్టి దిస్ బికమ్స్
బి ఒమేగా, ఇది ఎల్ స్క్వేర్. సో ఇక్కడ 2 స్క్వేర్ ఈజ్ 4, 4 కిందకు వస్తే 2 ఇంటూ 4 8 అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సో నాకు విఏ మైనస్ విబి తెలిసింది, విఏ మైనస్ విసి తెలిసింది. సో నేనేం చేస్తున్నా అంటే నాకు కావాల్సింది విబి మైనస్ విసి. సో లెట్స్ డూ వన్ థింగ్. సో లెట్స్ సబ్ట్రాక్ట్ 2 మైనస్ 1, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. సో చేస్తే ఏమొస్తుంది చూడండి. సో ఇక్కడ విఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మైనస్ విసి, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ విసి అవుతుంది, ప్లస్ విబి అవుతుంది. అంటే ద విబి మైనస్ విసి వస్తుంది. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, ఇది విఏ, ఇది మైనస్ విఏ అవుతుంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది మైనస్ విసి అలానే ఉంటుంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ విబి ప్లస్ విబి అవుతుంది. సో ప్లస్ విబి మైనస్ విసి విచ్ ఈజ్ విబి మైనస్ విసి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. బి ఒమేగా ఎల్ స్క్వేర్ బై 8 మైనస్ బి ఒమేగా ఎల్ స్క్వేర్ బై 2. కరెక్టే కదా. సో చాలు. సో ఇప్పుడు 8 ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ బి ఒమేగా ఎల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 4 వస్తుంది. సో 4 బి ఒమేగా ఎల్ స్క్వేర్. సో దిస్ బికమ్స్ 1 మైనస్ 4 విచ్ ఈస్ మైనస్ 3 బి ఒమేగా ఎల్ స్క్వేర్ బై 8. సో మైనస్ 3 బై 8 బి ఒమేగా ఎల్ స్క్వేర్. ఆప్షన్ డి. సి ఇక్కడ ప్లస్ కూడా ఉంది సార్, మ్యాగ్నిట్యూడ్ ఫస్ట్ ఆన్సర్ చూసేసి డైరెక్ట్గా ప్లస్ది పెట్టకండి, 3/8 బి ఒమేగా ఎల్ స్క్వేర్ వచ్చిందని. సో ద సైన్స్ ఆల్సో ఇంపార్టెంట్ హియర్. క్లియర్ గైస్, ఈ కాన్సెప్ట్ క్లియర్ అందరికీ? గుడ్. సో ముందుకెళ్దాం చూడండి నెక్స్ట్. సో వీ డోంట్ నీడ్ అనదర్ స్లైడ్ ఫర్ దిస్. సో ఈ క్వశ్చన్ మీరు చేస్తారా? ఏమన్నారు క్వశ్చన్లో? ఏ మెటల్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్. సో ఇదొక డిస్క్, సో దీని రేడియస్ ఆర్ ఇచ్చారు. సో విచ్ ఈస్ 25 సెంటీమీటర్స్. ఫైన్. So 25 centimeters, rotates with a constant angular velocity 160 radian per second. Omega icharu, so this is not m, so this is omega. So the omega is equals to 160 radian per second. So about its axis, find the potential difference between the center and rim of the disk if the external uniform magnetic field B icharu. So B is given. So B is equals to 5 millitesla, 5 into 10 to the power minus 3 Tesla. So is directed perpendicular to the disk. So magnetic field disk perpendicular undi. So ikkada find the potential difference between the center and rim of the disk. Center ki let's say O and rim of the disk let's say point A. So now the VO minus VA kavali. So idoka rotating disk kabatti, so I can write, so ikkadi nunchi ikkadiki length em avutundi, the length L is equals to R kada. Ikkadi nunchi ikkadiki center nunchi rim ki the length is nothing but L. So L is equals to R, B omega L square upon, so the 2 అంతేనా. సో ఇప్పుడు ఏం రాస్తాం? సో B వాల్యూ తెలుసు 5 into 10 to the power minus 3, ఒమేగా వాల్యూ తెలుసు 160 రేడియన్ పర్ సెకండ్. సో ఇక్కడ L ప్లేస్లో ఏం చేస్తాం? సో రైట్ ఇట్ యాజ్ B ఒమేగా L ప్లేస్లో R స్క్వేర్ అపాన్ 2. సో R ఈజ్ వాట్ హియర్? సో 25/100. సో 25 సెంటీమీటర్స్ కదా. సో 25 into 25 by, so 2 into 100 into 100. So you guys can do this calculation as the homework. So the simple direct question, B omega L square by 2. So ikkada L place lo direct R substitute cheyadame. Okay na? Clear guys? Sure. So next question chudandi. A cycle wheel of radius 0.5 meters is rotated with a constant angular velocity omega. So radius icharu 0.5 meters, omega icharu so 10 radian per second. Fine. So in a region of magnetic field B 0.1 Tesla. Fine. So which is perpendicular to the plane of the wheel, the EMF generated between its center and the rim. So same concept. So ఇది center, ఇది rim. సో ఇది O పాయింట్, ఇది A పాయింట్ అనుకుంటే రిమ్ మీద. సో ఇక్కడ ద లెంత్ L ఈజ్ ఈక్వల్స్ టు ద రేడియస్ R ఆబ్వియస్గా. సో మనకి ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్స్ టు, సో B ఒమేగా L స్క్వేర్, యాంగులర్ వెలాసిటీ ఇచ్చినప్పుడు ఫార్ములా ఈజ్ B ఒమేగా L స్క్వేర్
అపాన్ సో ద 2. సో బి వాల్యూ తెలుసు ఎంత 0.1. సో ఒమేగా వాల్యూ తెలుసు 10. ఎల్ స్క్వేర్, సో ఎల్ వాల్యూ ఎంత, ఎల్ ఈజ్ నథింగ్ బట్ సో బి ఒమేగా ఇక్కడ ఆర్ స్క్వేర్, ఎల్ ప్లేస్లో ఆర్ అనమాట, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఓకే, సో ఆర్ ప్లేస్లో ఏం రాయండి 0.5 ఇంటూ 0.5 స్క్వేర్ కదా, కాబట్టి 0.5 ఇంటూ 0.5 by 2. సో దిస్ ఈజ్ ద induced EMF. So you guys can calculate it. So this calculation has a homework. Okay, done. Chalo, good. So now let's move on to the next concept, that is the self induction. So self inductance or the self induction concept ఏంటంటే, సో ఒక కండక్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ వల్ల సో దాంట్లోనే మళ్ళీ కరెంట్ ఇండ్యూస్ అయితే దాన్ని సెల్ఫ్ ఇండక్షన్ అంటాం. ఓకే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో లెట్స్ టేక్ వన్ కండక్టర్. సో ఇలా ఈ సర్క్యులర్ కాయిల్ తీసుకున్నారు. సో ఈ కరెంట్ క్యారీయింగ్ ఇన్ ద సర్క్యులర్ కాయిల్ ఇంక్రీజింగ్ విత్ టైమ్. ఈ కరెంట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఐ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ టైమ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ కరెంట్ ఇలా ఉంది. సో కరెంట్ లేదంటే కరెంట్, సో టేక్ ద కరెంట్ డైరెక్షన్ లైక్ దిస్. సో కరెంట్ ఇలా ఉంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇంటూ కదా. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంటుంది. కరెంట్ ఇలా ఉంటుంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంటుంది. ఓకే, సో యాజ్ ద కరెంట్ ఐ ఈజ్ ఇంక్రీజింగ్, సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఆల్సో ఇంక్రీజెస్. కరెంట్ ఇంక్రీజ్ అయితే సో దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో బి ఇంక్రీజింగ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయిందంటే ఈ కాయిల్ నుంచి పాస్ అయ్యే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ దిస్ కాయిల్ ఇంక్రీజెస్. ఎంత ఎక్కువ ఫీల్డ్ ఉంటే అన్ని ఎక్కువ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతాయి. సో దేర్ ఫోర్ సో ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ passing through so the number of field lines passing through conductor increases or coil increases. Number of field lines increase aithe then so the flux changes. So whenever there is a change in flux, so then there is an induced EMF which induces the EMF, right? So if EMF is induced, so then the current induces. కాన్సెప్ట్ అర్థమైందా? సో ఇక్కడ సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఒక వ్యారీయింగ్ కరెంట్ ఉంది. ఈ కాయిల్లో ఒక వ్యారీయింగ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ కాయిల్లోకి వచ్చే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి, చేంజ్ అవుతాయి. సో అండ్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఫైన్. సో నౌ ఈ ఇండ్యూస్ అయిన కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి? ద సెకండ్ థింగ్, ఇక్కడ లెన్స్ లా అప్లై చేయాలి. సో మనం లెన్స్ లాలో ఏం నేర్చుకున్నాం? ఇండ్యూస్ అయిన కరెంట్ దేనివల్ల అయితే అది వచ్చిందో దాన్ని ఆపోజ్ చేస్తుంది. సో ఇప్పుడు కరెంట్ దేనివల్ల వచ్చింది? ఇండ్యూస్ అయిన కరెంట్ దేనివల్ల వచ్చింది? గ్రో అవుతున్న కరెంట్ అంటే ఇంక్రీజ్ అవుతున్న కరెంట్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది. అంతేనా? మెయిన్ రీజన్ ఏంటి? ఇంక్రీజ్ అవుతున్న కరెంట్ వల్ల ఇది వచ్చింది, ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది, దీనివల్ల ఇది వచ్చింది. అవునా? సో ఇది దీనివల్ల వచ్చింది కాబట్టి దీన్ని తగ్గించాలి. ఓకేనా? సో ఈ ఇంక్రీజింగ్ కరెంట్ని తగ్గించాలి. సో కాబట్టి సో ఇటువైపు ద ఇండ్యూస్డ్ కరెంట్, ద ఐ ఇండ్యూస్డ్ ఆపోజెస్ ద ఇంక్రీజింగ్ కరెంట్. సో కాబట్టి సో దిస్ ఈజ్ ద ఐ ఇండ్యూస్డ్ డైరెక్షన్. అర్థమైందా? సో దీన్నే మనం సెల్ఫ్ ఇండక్షన్ అంటాం. సో ఒక కాయిల్లో లేదంటే ఒక లూప్లో కరెంట్ చేంజ్ వ్యారీయింగ్ కరెంట్ ఉన్నప్పుడు సో దాంట్లో ఒక ఇండ్యూస్డ్ కరెంట్ కూడా వస్తుంది. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ అన్నది ఒరిజినల్ కరెంట్ని సపోర్ట్ అయినా చేస్తుంది, ఆపోజ్ అయినా చేస్తుంది. ఇక్కడ ఇంక్రీజింగ్ కరెంట్ కాబట్టి ఆపోజ్ చేయాలి, కాబట్టి ఇటువైపు ఉంది. ఒకవేళ ఇది డిక్రీజింగ్ కరెంట్ అనుకోండి, సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే అదే డైరెక్షన్లో వస్తుంది, అప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను. సో ద ఇండ్యూస్డ్ కరెంట్
supports the dying current and opposes the growing current. Okay, so the induced current, very important point, so the induced current supports dying current, supports the dying current and opposes the growing current, opposes the growing current. Very important point. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్న కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దాన్ని ఆపోజ్ చేయాలి, గ్రోయింగ్ కరెంట్ని ఆపోజ్ చేయాలి, కాబట్టి దానికి ఆపోజిట్లో ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది. సో ఒకవేళ ఈ కరెంట్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, డైయింగ్ కరెంట్ని సపోర్ట్ చేయాలి, అదే డైరెక్షన్లో ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఓకే, సో దీన్నే మనం సెల్ఫ్ ఇండక్షన్ అంటాం అనమాట. సో ఏంటి సెల్ఫ్ ఇండక్షన్ డెఫినేషన్? ద ఎఫెక్ట్ ఇన్ విచ్ ఏ చేంజింగ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ induces an induced EMF or induced current in the same circuit is called the self induction. Dana? Chalo, good. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఇంక్రీజ్ అవుతున్న కరెంట్ని డిక్రీజ్ చేయాలి. సో డిక్రీజ్ చేయాలంటే సో అంతేనా, ఇటువైపు ప్లస్ ఉండాలి, ఇటువైపు మైనస్ ఉండాలి. సో ద ఐ ఇంక్రీజింగ్ ఇటువైపు ఉంది, ద ఐ ఇండ్యూస్డ్ ఆపోజ్ చేయాలి దాన్ని. ఐ ఇండ్యూస్డ్ ఆపోజ్ చేయాలంటే హయ్యర్ పొటెన్షియల్ ఇటువైపు ఉండాలి, లోవర్ పొటెన్షియల్ ఇటువైపు ఉండాలి, అప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ ఇటువైపు వస్తుంది. ద ఇండ్యూస్డ్ కరెంట్ విల్ బి దిస్ సైడ్. డనా? సో ఈ పర్టికులర్ కేసులో చూడండి కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో కరెంట్ డిక్రీజ్ అయితే సో డిక్రీజ్ అవుతున్న దాన్ని సపోర్ట్ చేయాలి. సో దేర్ ఫోర్ ద ఐ ఇండ్యూస్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఐ ఇండ్యూస్డ్ అన్నది ఈ డైరెక్షన్లో ఉంటుంది ఇక్కడ. ఓకేనా? క్లియర్ అమ్మా? కాన్సెప్ట్ క్లియర్ అందరికీ? చలో గుడ్. ఒకసారి నోట్ చేసుకోండి, ఇక్కడ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మనం ఒకసారి ఫార్ములా డిరైవ్ చేద్దాం. సో ఇక్కడ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్. సి ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అవునా? ఈ కాయిల్లో ఎంత కరెంట్ ఫ్లో అయితే అంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది, రైట్ కదా? సో కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏం రాసుకోవచ్చు? ద ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. సో ఇక్కడ నుంచి సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో టేక్ అవుట్ ద ప్రపోర్షనల్ సింబల్, పుట్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఎల్. సో వేర్ ఎల్ ఈజ్ అ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఎల్ ఈజ్ అ కోఎఫిషియంట్ ఆఫ్ self inductance, coefficient of self inductance. So therefore the ఇప్పుడు ఇది ఫ్లక్స్. సో ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి మనకి? ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఈఎంఎఫ్ ఎంత వస్తుంది? సో మైనస్ d∅/dt కదా మనకు ఫార్ములా. సో ఇక్కడ మైనస్ d ఇంటూ 5 ప్లేస్లో లెట్ మీ రైట్ Li అపాన్ ద dt. సో ఎల్ని బయటికి తీసుకురండి, ఎల్ కాన్స్టెంట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ అ కాన్స్టెంట్. సో ఇంటూ సో di/dt. సో ఇక్కడ నుంచి సో ద ఫైనల్ ఫార్ములా ఫర్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ నెక్స్ట్ లైన్లో రాస్తాను చూడండి హియర్. ఓకే, సో ద ఫ్లక్స్ ఫస్ట్, సో ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు Li ఈజ్ ద వన్ ఫార్ములా, అండ్ దెన్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ L ఇంటూ ద di/dt. సో ఈ రెండు ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వేర్ హియర్ E ఈజ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో వాట్ ఈస్ దిస్ E? ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. వేరస్ సో ద L ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో L ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. Okay, so whereas this is the rate of change in current. Okay na? Rate of change in current. Clear? Understood? So ఈ ఫార్ములాస్ రెండు కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి.
for the self inductance concept. Okay, next. Done guys? సో ఈ క్వశ్చన్ చేస్తారా? సో జస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ కరెంట్ ఇన్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ దిస్ మచ్ టు బి ఇంక్రీజ్డ్. కరెంట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది యూనిఫామ్లీ ఫ్రమ్ 1 ఆంపియర్ టు 11 ఆంపియర్స్ ఇన్ 4 milliseconds. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఈజ్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎల్ ఇచ్చారు 40 మిల్లీ ఆంపియర్స్. సో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి? సో 1 ఆంపియర్ నుంచి 11 ఆంపియర్స్కి. సో ద చేంజ్ ఇన్ కరెంట్ డిఐ ఈజ్ 10 ఆంపియర్స్. అవునా? సో 1 నుంచి 11 కాబట్టి చేంజ్ ఈజ్ 10 ఆంపియర్స్. సో టైం ఎంత టైంలో? 4 milliseconds. 4 × 10⁻³ seconds. సో మనకేం కావాలి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కావాలి. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. E ఈజ్ ఈక్వల్స్ టు -L × di/dt. సో ఇక్కడ E ఈజ్ ఈక్వల్స్ టు -L ఈజ్ 40 మిల్లీ హెన్రీ. 40 × 10⁻³ ఇంటూ, సో di ఈజ్ 10 అపాన్, సో ద dt ఈజ్ 4 × 10⁻³. సో 10⁻³ 10⁻³ క్యాన్సిల్. సో 4 1s are 4 10s are. సో 10 × 10 100. సో E ఈజ్ ఈక్వల్స్ టు -100 volts. సో ఇక్కడ సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E తీసుకుంటే విచ్ ఈస్ 100 volts. సో విచ్ ఈస్ 100 volts. ఓకేనా? క్లియరా? ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. సో ఈఎంఎఫ్ ఇచ్చారు, కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుందో ఇచ్చారు, టైం ఇచ్చారు. సో అన్నీ ఇచ్చారు. మనకి ఏం కావాలి? ఎల్ కావాలి. సో ఈఎంఎఫ్ ఈ ఈజ్ 5 volts. సో కరెంట్ di/dt, కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుందని ఇచ్చారు? 3 ఆంపియర్స్ నుంచి 2 ఆంపియర్స్కి. సో కరెంట్ చేంజెస్ ఫ్రమ్ 3 ఆంపియర్స్ టు 2 ఆంపియర్. సో దట్ మీన్స్ ద చేంజ్ ఇన్ కరెంట్ ఈస్ -1 ఆంపియర్. అండ్ దెన్ సో ద ఓన్లీ di is this one. So what about time? In 1 millisecond. 1 × 10⁻³ seconds. So then you have to find E is equals to -L × di/dt. సో మీకు ఈ వాల్యూ తెలుసు, డిఐ తెలుసు, డిటి తెలుసు. సో ఫైండ్ ద ఎల్, క్యాల్కులేట్ ద ఎల్ వాల్యూ. ఓకేనా? సో దిస్ క్వశ్చన్ యాజ్ ద హోంవర్క్ ఫర్ యూ. సో ఐ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. సో దెన్ ఈఎంఎఫ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో కాకపోతే ఇక్కడ కరెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సైన్ ఇచ్చారు, ఫంక్షన్ ఆఫ్ టైం ఇచ్చారు. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు? -L × di/dt. ఇది ఓకే. సో ఇక్కడ -L ఈజ్ నథింగ్ బట్ 10 × 10⁻³ హెన్రీ. ఇది ఓకే. సో ఇక్కడ d/dt ఆఫ్ కరెంట్ ఫంక్షన్ రాసుకోండి. 0.1 × sin × 200t. సో దీని డిఫరెన్షియేషన్ చేయాలి మీరు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ -10 × 10⁻³ × 0.1 కాన్స్టెంట్ బయటికి రాసుకోండి. సో sin 200t డిఫరెన్షియేషన్ ఈస్ cos 200 × t. సో ఇంటూ 200t డిఫరెన్షియేషన్ ఈస్ 200 అగైన్. సో దట్స్ ఇట్. సో ఇది మీరు క్యాల్కులేట్ చేస్తే సో హౌ మచ్ యూ గెట్? సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ -100 × 200. సో ఇక్కడ ఈ 0, ఈ 2 zeros, ఈ 10⁻³ క్యాన్సిల్. సో దిస్ బికమ్స్ -0.1 × cos 200t. ఓకేనా? సో విచ్ ఈజ్ నథింగ్ బట్, సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్, సో E ఈజ్ ఈక్వల్స్ టు E0 cos ωt. ఐడియా ఉందా? సో వేర్ E0 ఈజ్ ద పీక్ ఈఎంఎఫ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? సో ఇట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్ ద మ్యాక్సిమమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. E0 అడుగుతున్నారు. సో దేర్ ఫోర్ ద E0 విచ్ హ్యాస్ ద మ్యాగ్నిట్యూడ్ 0.1 volts. సో E0 విచ్ హ్యాస్ ద మ్యాగ్నిట్యూడ్ 0.1 volts. 0.1 0.2? ఇక్కడ 0.1 × 2 ఉంది. సారీ, మై బ్యాడ్, క్యాల్కులేషన్ రాంగ్ చేసామమ్మా. సో ఇది -10 × 10⁻³ కదా? యా. సో ఇది 0.1 బయటకు వస్తుంది. సో 200 కూడా బయటకు వచ్చింది. సో ఇక్కడ 0 3 zeros, 10⁻³ 10⁻³ క్యాన్సిల్. 0.1 × 2. సో విచ్ ఈస్ -0.2 volts ఇంటూ cos 200 ωt, cos 200t. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలి మనం? E ఈజ్ ఈక్వల్స్ టు E0 cos ωt ఫామ్లో రాసుకుంటే E0 ప్లేస్లో ఏముంది? 0.2 ఉంది.
సో కాబట్టి ద E ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి ఓన్లీ, సో విచ్ ఈజ్ 0.2 volts. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ టైం ఇచ్చారు, సో దాన్ని సింపుల్గా డిఫరెన్షియేట్ చేయాలి ఆ ఫంక్షన్ ఆఫ్ టైంని. ఓకే, చలో గుడ్. Faraday's laws are the consequences of the conservation of energy. You guys are already know, right? ఈ క్వశ్చన్ చూడండి. సో రెసిస్టెన్స్ 2 ohms ఇచ్చారు, ఈఎంఎఫ్ ఇచ్చారు, సో కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇచ్చారు, కరెంట్ ఐ. కరెంట్ ఎలా ఉంది, డిక్రీజ్ అవుతుంది, కరెంట్ ఇటు నుంచి ఇటు వెళ్తుంది. సో ఎట్ ద రేట్ ఆఫ్ 0.5 ampere per second. సో ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ విఎన్ విఎం. సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్, పాత్ ఇటువైపు తీసుకుంటున్నా, కరెంట్ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ కూడా అప్లై చేయాలి ఇక్కడ. సో పాత్ ఇటువైపు తీసుకొని ఫైనల్ మైనస్ ఇనిషియల్ విఎన్ మైనస్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు, సో దీంట్లో కరెంట్ ఇటువైపు వెళ్తుంది, పాత్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. సో మనకు వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డ్రాప్డ్, సో విచ్ ఈస్ మైనస్ ఐఆర్, అవునా? సో ఇక్కడ ఇది మైనస్, ఇది ప్లస్, సో మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది, ప్లస్ ఈ. సో ఇక్కడ దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు చెప్పండి, ఈ ఇండక్టర్ ప్లేస్లో సి కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ డిక్రీజ్ అయితే, సో ఐ కెన్ రీరైట్ దిస్ యాజ్, సో ఇక్కడ రెసిస్టర్ ఆర్, సో ఇక్కడ బ్యాటరీ, అండ్ దెన్ సో కరెంట్ డిక్రీజ్ అయితే సో దాన్ని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇది ఉండాలి, అవునా? సో కాబట్టి సో ఇది అర్థమవుతుందా, కాన్సెప్ట్ అర్థమవుతుందమ్మా? ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఇది ఓకే, సో ఇది బ్యాటరీ ఇచ్చారు, ఇక్కడ ఇండక్టర్ ప్లేస్లో బ్యాటరీ ప్లేస్ చేస్తే మనం అప్పుడు ఇక్కడ ఏదో ఒకటి రాయగలుగుతాం. సో దీని ప్లేస్లో ఏ బ్యాటరీ ప్లేస్ చేయాలి? సో కరెంట్ డిక్రీజ్ అవుతుంది ఈ డైరెక్షన్లో. సో ఇప్పుడు డిక్రీజ్ అవుతున్న కరెంట్ని ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే బ్యాటరీ ఎటువైపు ఉండాలి? సో టు ద రైట్ సైడ్, అంటే ఇటువైపు కరెంట్ ఇటువైపు సేమ్ డైరెక్షన్లో ఉండాలి. డిక్రీజ్ అవుతున్న కరెంట్ డైరెక్షన్లో ఉంటే సో దాన్ని సపోర్ట్ చేసినట్లు, ఓకేనా? సో అంటే ఇక్కడ ద ఐ ఇండ్యూస్డ్ ఇటువైపు ఉంటుంది, ఓకే? సో దేర్ ఫోర్, సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ప్లస్ దీని యొక్క ఈఎంఎఫ్ ఈ అనుకుంటే, సో విచ్ ఈస్ ఈ. సో ఈ ఈఎంఎఫ్ని ఎలా ఫైండ్ చేస్తాం? సో దట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎల్ ఇంటూ డిఐ/డిటి, దట్స్ ఇట్. సో మీకు ఎల్ వాల్యూ తెలుసు. సో వాట్ ఈస్ ద ఎల్ వాల్యూ? మైనస్ 4 ఇంటూ కరెంట్. సో కరెంట్ ఈజ్ డిక్రీజింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 0.5. సో విచ్ ఈస్ 0.5 ఇంటూ 4, 2 volts. సో ఇక్కడ మైనస్ ఐఆర్, సో మైనస్ I is how much? 10 into R is 2 plus E is 24. So this is 2. Okay na? So this comes out to be minus 20 plus 24 plus 2. So 26 minus 20, which is the 6 volts is the correct answer. Option C. Dana concept clear unte meer easy ga cheyochu ilanti questions. Important amma. Okay? So now this formula you guys have to remember. So the self inductance of the coil. So ఒక కాయిల్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో దీంట్లో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది? సో లెట్స్ సే ద ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. Number of turns in the coil. So this one pi, see here, mu naught n is the number of turns, pi constant, r is the radius of the coil, 2 is the constant. So this is a self inductance or the coefficient of self inductance in the case of a coil. So dantlo current flow avutunappudu, so dani yokka self inductance find cheyamante, so you guys have to use this formula. Okay na, directly remember the formula for the coil. So atne mana solenoid formula gurtu pettukuntam. So a solenoid formula kuda istanu mundu. So n is the number of turns of the coil, then the value of self inductance varies as. So chudandi formula prakaram L is directly proportional to n square. So kabatti the self inductance varies n square, directly proportional to n square anamata. Clear? So easy question. Meeku inta mundu cheppanu kada, solenoid kuda, let's say this is a solenoid. So దీంట్లో కరెంట్ I ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ I ఫ్లో అవడం వల్ల దాంట్లో ఒక ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది, ఓకేనా? సో ఆ ఇండ్యూస్డ్ కరెంట్, సో లెట్స్ సే ది సోలనాయిడ్ హ్యాస్ ద రేడియస్ r, ఈచ్ లూప్ ది, అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, స్మాల్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో అప్పుడు ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ దిస్ సోలనాయిడ్ విల్ బీ ఈక్వల్స్ టు
సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ ఎల్. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ పై ఆర్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద కండక్టర్ సోలనాయిడ్. సో దిస్ ఈజ్ ద లెంత్. ఏరియా ఇంటూ లెంత్ గివ్స్ ద వాల్యూమ్. సో ఇదే ఫార్ములాని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ద ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్, కావాలంటే ఈ ఎన్ ప్లేస్లో స్మాల్ ఎన్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ ఇంటూ, సో దిస్ వి ఈజ్ అ వాల్యూమ్ అనమాట. సో దిస్ వి ఈజ్ అ వాల్యూమ్. సో వేర్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఓకేనా? రిమైనింగ్ అన్ని మీకు తెలుసు. పై కాన్స్టెంట్, ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ లూప్, ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్, మ్యూ నాట్ ఈజ్ ద కాన్స్టెంట్. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, కాయిల్కి ఒకటి, సర్క్యులర్ కాయిల్కి అండ్ సోలనాయిడ్కి. సో ఇంకొన్ని ఫార్ములాస్ ఉంటాయి, డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడమే, డెరివేషన్స్ అవసరం లేదు. సో డెరివేషన్స్ ఈజ్ ద టైం వేస్ట్ ప్రాసెస్, ఇక్కడ మీకు అవసరం లేదు. అవసరం ఉంటే కంపల్సరీ నేనే చెప్తాను. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ద కరెంట్ ఇన్ ద సోలనాయిడ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 200 టర్న్స్, క్యాపిటల్ ఎన్ ఇచ్చారు చూడండి. హ్యావింగ్ ద లెంత్ 20 సెంటీమీటర్స్, ఎల్ 20 సెంటీమీటర్స్, విచ్ ఈజ్ నథింగ్ బట్ 20/100 meters. So and the radius r is equals to 1/2 pi centimeters. So which is 1/2 pi into 10 to the power minus 2 meters. Okay na, units proper చూడండి. So changes at the rate of 0.2 ampere per second. Current is changing at the rate of 0.2 ampere per second. So then the EMF induced in it. So the EMF so manaki, so you guys have okay, so the EMF induced is equals to what? E is equals to minus L into di by dt. మనకి di by dt వాల్యూ తెలుసు, బట్ L వాల్యూ తెలీదు. సో సోలనాయిడ్కి L వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం? జస్ట్ నో వీ హ్యావ్ సీన్ కదా. సో మ్యూ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ ఎల్. సో డైరెక్ట్ ఆ ఫార్ములా అప్లై చేయండి. సో మ్యూ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లేస్లో ఎన్ బై ఎల్ హోల్ స్క్వేర్ రాస్తున్నాను నేను. స్మాల్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఇచ్చారు కాబట్టి ఎన్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ, సో పై ఆర్ స్క్వేర్ ఇంటూ, సో ద ఎల్. సో మ్యూ నాట్ వాల్యూ తెలుసు మీకు, ఎన్ వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ తెలుసు, హోల్ స్క్వేర్. పై వాల్యూ, పై ఈజ్ కాన్స్టెంట్, ఆర్ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్, ఎల్ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్. సో ఎల్ టోటల్ ఎల్ వస్తుంది ఇక్కడ నుంచి, ద సెల్ఫ్ ఇండక్టెన్స్. అవునా? సో ఆ ఎల్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సబ్స్టిట్యూట్ దట్ ఎల్ వాల్యూ హియర్, సో దట్ యూ గెట్ ద ఈ వాల్యూ. ఎందుకంటే మనకు ఆల్రెడీ డిఐ బై డిటి తెలుసు, ఇక్కడ ప్రతి వాల్యూ తెలుసు. జస్ట్ టు డూ ద క్యాల్కులేషన్స్ హ్యాస్ హోంవర్క్. ఓన్లీ క్యాల్కులేషన్సే మీకు హోంవర్క్ ఇచ్చాను. ఓకేనా? క్లియర్ గైస్? చలో. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద కాయిల్ ఆఫ్ ద సోలనాయిడ్ ఈజ్ డబుల్డ్, సో దెన్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సోలనాయిడ్. సి, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అంటే స్మాల్ ఎన్, మనకి ఇండక్టెన్స్ ఆఫ్ ద సోలనాయిడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ కదా. ఫార్ములా చూడండి, ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్. సో కాబట్టి, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద కాయిల్ ఆఫ్ ద సోలనాయిడ్ డబుల్డ్. నెంబర్ ఆఫ్ టర్న్స్ డబుల్ అయితే, సో ద ఇండక్టెన్స్ ఆఫ్ ద సోలనాయిడ్ విల్ బికమ్ 4 times. డబుల్ అయినప్పుడు ఇట్ బికమ్స్ 4 times. డైరెక్ట్ థియరీ క్వశ్చన్, ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఎంసెట్ నీట్లో ప్రీవియస్ ఇయర్గా అడిగిన క్వశ్చన్సే నేను తీసుకునేది. ఓకేనా? సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ కాకపోయినా సేమ్ మోడల్ క్వశ్చన్స్ అడిగారు, అవే క్వశ్చన్స్ మనం ఇక్కడ చేస్తున్నాం. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేస్తే, మనం చేసిన క్వశ్చన్స్, క్లాస్లో చేసిన క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్లై చేస్తే 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ డైరెక్ట్లీ. సో ఇంకొక 20-30 క్వశ్చన్స్ కొంచెం ట్విస్ట్ చేసి ఉంటాయి. మనం చెప్పిన కాన్సెప్ట్స్ కనుక మీరు అప్లై చేయగలిగితే మీరు రిమైనింగ్ 20-30% కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకే? So a long solenoid has 1000 turns. When a current 4 amperes flows through it, the magnetic flux linked with the each turn of the solenoid is 4 into 10 to the power minus 3. So the self inductance of the solenoid. So కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. లాంగ్ సోలనాయిడ్ అన్నారు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు, నాట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు. వెన్ ఏ కరెంట్ ఐ ఇచ్చారు 4 amperes. సో ఫ్లోస్ త్రూ ఇట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్ అన్నారు. ఈచ్ టర్న్ అంటే మనకు సోలనాయిడ్లో ఇలా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క టర్న్కి ఇంత ఫ్లక్స్ ఉందన్నాడు. ఎంత? 4 into 10 to the power minus 3 వెబర్.
ఓకే, సో ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ కావాలి మనకి. సో ఫస్ట్ ఫ్లక్స్కి సెల్ఫ్ ఇండక్టెన్స్కి రిలేషన్ ఏంటి? ఫార్ములా ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఐ కదా. సో ఈ ఫ్లక్స్ ఏంటి? దిస్ ఈజ్ ద టోటల్ ఫ్లక్స్ ఇన్సైడ్ ద కండక్టర్. సో ఇక్కడ కండక్టర్ సోలనాయిడ్. సో కాబట్టి మొత్తం ద టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఐ ఫార్ములా. ఇక్కడ నాకు ద ఫ్లక్స్ ఇన్ ఈచ్ టర్న్ తెలుసు, నెంబర్ ఆఫ్ టర్న్ తెలుసు. సో ఎన్ ఇంటూ ద ఫ్లక్స్ ఇన్ ఈచ్ టర్న్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఐ. ఐ కెన్ రైట్. సో నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ తెలుసు 1000, ఫ్లక్స్ ఇన్ ఈచ్ టర్న్ తెలుసు 4 × 10⁻³ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ మనం ఫైండ్ చేయాలి. సో కరెంట్ ఐ ఇచ్చారు 4 amperes. సో ఇక్కడ నుంచి దిస్ వన్ క్యాన్సిల్. సో ద ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యాన్సిల్, సింప్లీ 1 Henry. సో ద ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 Henry. ఓకేనా? సో మీకు దేనికి రిలేషన్ ఇచ్చారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లక్స్ ఇచ్చారు అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ చేయమంటున్నారు, ఆర్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ చేయమంటున్నారు. సో సింప్లీ యూ గైస్ హ్యావ్ టు రిలేట్ ఫ్లక్స్ అండ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్. డనా? చలో గుడ్. సేమ్ క్వశ్చన్, టేక్ ఇట్ యాజ్ ద హోంవర్క్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, సో ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్ ఇచ్చారు. సో దెన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్, సేమ్ ఇంతకుముందుదే వాల్యూస్ చేంజ్ చేశాను అంతే. సో కన్సిడర్ దిస్ క్వశ్చన్ యాజ్ ద హోంవర్క్ గైస్. ఓకేనా? సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యూచువల్ ఇండక్షన్. సో ఈ మ్యూచువల్ ఇండక్షన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. సి, సో ఒక కాయిల్లో కరెంటు ఫ్లో అవ్వడం వల్ల ఇంకొక కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సి, దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఫీల్డ్ లైన్స్ దీంట్లోకి వస్తాయి. లెట్స్ సే ద కరెంట్ ఐ ఈజ్ చేంజింగ్. అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో దీంట్లో కరెంట్ చేంజ్ అవుతుంది. లెట్స్ సే కరెంట్ దీంట్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, సి హియర్, ఇక్కడ కరెంట్ ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి లైక్ దిస్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, కరెంట్ చేంజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది, దీంట్లోకి ఎంటర్ అయ్యే ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతాయి కదా. సో ఐ ఈజ్ చేంజింగ్, బి ఈజ్ చేంజింగ్, సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజెస్, సో ద ఫ్లక్స్ చేంజెస్, సో దెన్ ఈఎంఎఫ్ ఇండ్యూసెస్, దెన్ ద కరెంట్ ఇండ్యూసెస్. సో దీంట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల సో సెకండ్ దాంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండ్ వన్ ఆర్ ద ఫ్లక్స్ changing in the second one. So the change in flux in the second one is directly proportional to the current flowing in the first one. దీంట్లో కరెంట్ ఇలా చేంజ్ అవుతుంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా లేదంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఉంటుంది, అవునా? సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఉంటే దీంట్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ద ఈఎంఎఫ్ E2. సో ఎలా చేంజ్, ద ఫ్లక్స్ చేంజింగ్ ఇన్ ద సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఇన్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ దాంట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల దీంట్లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి. సో దేర్ ఫోర్ ద ఫ్లక్స్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, టేక్ అవుట్ ద ప్రపోర్షనల్ సింబల్, పుట్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ యాజ్ I1. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ నుంచి నాకు ఈఎంఎఫ్ కావాలి ఇప్పుడు. సో వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఇన్ ద సెకండ్ వన్? సో ద ఈఎంఎఫ్ E2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d∅dt, ద ఫార్ములా వీ నో. సో ఇక్కడ ద ఈఎంఎఫ్ E2 విల్ బీ ఈక్వల్స్ టు మైనస్ d/dt ఆఫ్ వాట్ ఈస్ ద ఫ్లక్స్ m ఇంటూ I1. సో వేర్ ద E2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m ఇంటూ, సో ద di1 ఫస్ట్ దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ అపాన్ ద dt. సో దిస్ ఈజ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. విచ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? ద మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో వేర్ m ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్, m is the coefficient of mutual inductance or mutual inductance అని కూడా అంటారు దాన్ని. coefficient of mutual induction or mutual inductance. ఓకేనమ్మా, అర్థమైందా ఈ కాన్సెప్ట్? సో ఏం లేదు, సో ద phi ఈజ్ ఈక్వల్స్ టు అక్కడేమో మైనస్ L ఇంటూ di/dt, ఇక్కడేమో సో ద ఫ్లక్స్ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ L ఇంటూ di/dt. ఓకేనా, అక్కడేమో ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ L ఇంటూ di/dt. సో అదే రాసాను చూడండి. మ్యూచువల్ ఇండక్షన్ ఈజ్ ద ఫినామినన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ వన్ కాయిల్ డ్యూ టు ఏ చేంజ్ ఆఫ్ కరెంట్. సో డ్యూ టు ఏ చేంజ్ ఆఫ్ కరెంట్ ఇన్ ద నైబరింగ్ కాయిల్.
సో ఒక దాంట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ ఇండ్యూసెస్. క్లియర్? చలో, సో దిస్ క్వశ్చన్ హోప్ యూ గైస్ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఈఎంఎఫ్ ఇచ్చారు, డెవలప్డ్ ఇన్ ద సెకండరీ కాయిల్. ఇది సెకండరీ కాయిల్లో ఈఎంఎఫ్ డెవలప్ అయింది. సో వెన్ కరెంట్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ చేంజెస్ ఫ్రమ్ 5 ampere to 2 amperes in 300 milliseconds. So calculate the mutual inductance. See, the first thing is in the second coil EMF induced is equals to minus M into, so the current in the first coil upon dt. That's it. So EMF ento icharu, enta 0.5. So minus M manam find cheyali, M into current enta change avutundi 5 నుంచి 2 కి అంటే 3 అపాన్ ఎంత టైంలో 300 ఇంటూ 10 to the power minus 3 millisecondsలో. సో సింప్లీ క్యాలిక్యులేట్ ద ఎం వాల్యూ. ఇక్కడ అన్నీ తెలుసు, ద ఓన్లీ అన్నోన్ ఇస్ ఎం. సో డూ ఇట్ యాజ్ అ హోంవర్క్ అనమాట. ఓకే గైస్, డన్. సో ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద 2 కాన్సెంట్రిక్ కాయిల్స్. సో 2 కాన్సెంట్రిక్ కాయిల్స్లో మ్యూచువల్, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఏ కాయిల్, ఫర్ ఏ సోలనాయిడ్ అండ్ ఫర్ 2 కాన్సెంట్రిక్ కాయిల్స్. ఇంకొకటి కూడా వస్తుంది. సో కోయాక్సియల్ సోలనాయిడ్స్ కూడా ఒక ఫార్ములా ఇస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో μ0 into n1 is the number of turns in the first coil, n2 is the number of turns in the second coil. So pi, small r is the radius of the smaller one, capital R is the radius of the bigger one. Okay na? So just remember this formula. So where m is the coefficient of mutual induction or the mutual inductance. So mutual inductance for 2 long coaxial solenoids. సో ఇది ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. కాయిల్కి ఒకటి, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ దెన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సోలనాయిడ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ దెన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద 2 కాన్సెంట్రిక్ సోలనాయిడ్స్ గుర్తుపెట్టుకో, 2 కాన్సెంట్రిక్ కాయిల్స్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద 2 కోయాక్సియల్ సోలనాయిడ్స్ గుర్తుపెట్టుకోవాలి. కాయిల్, సోలనాయిడ్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సోలనాయిడ్ ఫార్ములాస్. తర్వాత మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే కంపల్సరీ 2 ఉండాలి. కాబట్టి ఒక దాంట్లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇంకొక దాంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రావడం ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ రావడం. సో 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్లో లేదంటే 2 కోయాక్సియల్ సోలనాయిడ్లో, ఒక సోలనాయిడ్లో ఇంకొక సోలనాయిడ్ని ప్లేస్ చేసినప్పుడు ఒక దాంట్లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇంకొక దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో దానికి ఫార్ములా ఇది. ఓకేనా? ఈ 4 ఫార్ములాస్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలమ్మ. ఓకేనా? క్లియర్? So the last concept, that is coefficient of the coupling. So the coefficient of coupling K, which is equals to m by root over L1 into L2. సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఏం చెప్తుందంటే, సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఒకదాని నుంచి ఒకదానికి పాస్ అవుతున్నాయి. సి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ K ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే, సో ద m విల్ బీ ఈక్వల్స్ టు సింప్లీ ద రూట్ ఓవర్ L1 ఇంటూ L2 ఇఫ్ K ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే దీంట్లో ఫస్ట్ దాంట్లో నుంచి వచ్చిన ఫీల్డ్ లైన్స్ మొత్తం సెకండ్ దాంట్లోకి వెళ్తున్నాయి అని అర్థం, K ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే. సో వేర్ కొంచెం గ్యాప్ ఉందనుకోండి, సో ద K వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1. సో దీంట్లో నుంచి వచ్చే కొన్ని దీంట్లోకి వెళ్తున్నాయి. సో ఇలా K 0 అయిందనుకోండి, ఒక్క ఫీల్డ్ లైన్ కొంటే దీంట్లో నుంచి వచ్చే ఒక్క ఫీల్డ్ లైన్ కూడా దీంట్లోకి వెళ్ళట్లేదని అర్థం. ఓకేనా? సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. K ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, M ఈజ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్, రూట్ ఓవర్ so K is equals to m by, that's it. So m by root over L1 plus L1 into L2. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను చేయండి. 2 కాయిల్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ L1 L2 ఇచ్చారు, ఆర్ ప్లేస్డ్ క్లోజ్ టుగెదర్. 1 effective flux in one coil is completely linked with the other. So the mutual inductance between the coil is, so ikkada mutual inductance find cheyali. So they are asking the mutual inductance between the coil. M is the mutual inductance between the coil ikkada. Okay, so L1 L2 are the individual mutual inductances. So K value, see ikkada hint em icharu. So they are placed so close together that effective flux in one coil is completely linked with the other. ఒక దాని నుంచి వచ్చే ఫీల్డ్ లైన్స్ మొత్తం సెకండ్ దాంట్లోకి వెళ్తున్నాయంట. సో ఏ కేసు? K ఈజ్ ఈక్వల్స్ టు 1 కేసు. ఓకేనా? సో అప్పుడు K ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. K ఈజ్ ఈక్వల్స్ టు m బై రూట్ L1 ఇంటూ L2. సో K ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్స్ టు m బై రూట్ L1 ఇంటూ L2. సో m ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ రూట్ L1 ఇంటూ L2.
సో ఇక్కడ ద m ఈజ్ ఈక్వల్స్ టు రూట్ వాట్ ఈజ్ L1 2 మిల్లీ హెన్రీ, వాట్ ఈజ్ L2 8 మిల్లీ హెన్రీ. సో 2 into 8 16. సో ద m ఈజ్ ఈక్వల్స్ టు 4 మిల్లీ హెన్రీ. సో ద ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ గైస్, అండర్స్టూడా? సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే సెషన్. సో ఈ రోజుతో మనకి ఈ ఈఎంఐ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏసీ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఎడ్డీ కరెంట్స్కి సంబంధించిన థియరీ పార్ట్ని ఒకసారి చూసుకోండి. అక్కడ నుంచి థియరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అదొక్కటి ఇక్కడ నేను ఇవ్వలేదు. సో జస్ట్ ఇట్స్ అ థియరీ పార్ట్. ఎడ్డీ కరెంట్స్ ఒకటి చూసుకోండి. క్లియరా? సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ అ న్యూ చాప్టర్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై.